మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పెట్టుబడుల వేట కొనసాగిస్తే తండ్రి చంద్రబాబు గల్ఫ్ దేశాల్లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు వెళ్లారు. చంద్రబాబు 3 రోజుల పాటు ఎమిరేట్స్ లో పర్యటిస్తున్నారు. విశాఖలో జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రానుంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల సాధనే లక్ష్యంగా భారీ కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమిరేట్స్ దేశమైన దుబాయ్ పర్యటనకు వెళ్లారు. 3 రోజులు అక్కడ పర్యటించే చంద్రబాబు బృందం వివిధ అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో 1-to-1 మీటింగులకు హాజరవుతుంది. పారిశ్రామికవేత్తలతో పాటు యూఏఈకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సీఎం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా దుబాయ్లో ఒక రోడ్ షో నిర్వహిస్తారు. విదేశీ పెట్టుబడులకు ఆ రోడ్ షో దోహదం చేస్తుంది. దుబాయ్లో 3వ రోజు ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా 5 కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్, లూథా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో చంద్రబాబు విడివిడిగా సమావేశమవుతారు. ఇండస్ట్రియల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు, షిప్ మేనేజ్మెంట్ రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థలతో చంద్రబాబు చర్చించనున్నారు. పర్యటనలో పలు ప్రాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సందర్శించనుంది. చంద్రబాబుతో పాటు దుబాయ్ పర్యటనలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీ సెక్రటరీ యువరాజ్ తదితరులు పాల్గొనున్నారు. పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించేందుకు చంద్రబాబు ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించారు. నవంబర్లో నిర్వహించే సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సుకు రావాలని ఆహ్వానించారు. దుబాయ్ నుంచి కూడా భారీ ప్రతినిధి వర్గం వైజాగ్ వస్తుందని ఎదురుచూస్తున్నారు.